And అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. Now I am telling kinds of pronouns. Pronoun means instead of noun we are using pronoun. Noun కి బదులుగా వాడేవాన్ని pronoun అంటాము. ఫస్ట్ వన్ పర్సనల్ pronoun. The person who is speaking is called personal pronoun. ఎవరైతే మాట్లాడే వ్యక్తిని పర్సనల్ pronoun అంటాము. These are three types. First person, speaking person is first person. I, my, mine, we, us, ours, ours. Second person, the person spoken to is called second person. You, your, yours. The third person, the person or thing spoken about is third person. He, him, his, she, her, hers, it, its, they, them, their, theirs. ఏం లేదండి, ఫస్ట్ పర్సన్ అంటే నేను మాట్లాడుతున్నాను అనుకో, నేను ఫస్ట్ పర్సన్ అవుతాను. సెకండ్ పర్సన్ నేను ఎదుటి వాళ్ళతో మాట్లాడుతున్నాను అనుకో, వాళ్ళు ఏమవుతారు, సెకండ్ పర్సన్ అవుతారు. మేమిద్దరం కలిసి ఎక్కడో ఉన్న వాళ్ళ గురించి చెప్పుకున్నామని కాదు, థర్డ్ పర్సన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ జనరల్లీ ప్రెజెంట్స్ ఆఫ్టర్ ద వెర్బ్. ద రిఫ్లెక్ట్ ప్రొనౌన్ సర్వ్స్ as ద ఆబ్జెక్ట్. వెర్బ్ తర్వాత వస్తుందంట, సెంటెన్స్లో వెర్బ్ తర్వాత రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ వస్తుంది, అలాగే ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంటుందంట రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. మై సెల్ఫ్, అవర్ సెల్ఫ్, యువర్ సెల్ఫ్, యువర్ సెల్ఫ్, హిమ్ సెల్ఫ్, హర్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్, దెమ్ సెల్ఫ్. దీస్ ఆర్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ రిలేటివ్ ప్రొనౌన్. రిలేటివ్ ప్రొనౌన్ అంటే ఏంటి? నౌన్తో సంబంధం కలిగి ఉన్నటువంటి పదాలను ఏమంటామంటే రిలేటివ్ ప్రొనౌన్ అని అంటాము. A relative pronoun refers to a noun mentioned before it. The noun which a relative pronoun refers to is called antecedent. నౌన్ పక్కనే నౌన్తో సంబంధం ఉన్న రిలేటివ్ ప్రొనౌన్ ఏమంటామంటే యాంటీసీడెంట్ అంటాం. సెంటెన్స్లో నౌన్ పక్కనే కనుక ఉన్నట్లయితే ఉన్న రిలేటివ్ ప్రొనౌన్ ఏమంటామంటే యాంటీసీడెంట్ అంటాము. హూ, హూజ్, హూమ్, విచ్, దట్ are relative pronoun examples. Interrogative pronoun means nothing but asking questions. Interrogative pronouns are the words used to ask questions. It is look like a relative pronoun. ఇది ఇంట్రాగేటివ్ ప్రొనౌన్, రిలేటివ్ ప్రొనౌన్ దగ్గర సిమిలారిటీస్ ఉంటాయంట. హూ, హూస్, హూమ్, వాట్, విచ్, హూ ఎవర్, వాట్ ఎవర్. హూ ఎవర్ అంటే ఎవరైనా అని వస్తుంది, వాట్ ఎవర్ అంటే ఏమైనా అనే మీనింగ్ వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇండిఫినైట్ ప్రొనౌన్. Indefinite pronoun refers to persons or things in a general way but do not refer to any person or thing in particular. పలానా వ్యక్తికి చెందింది, పలానా వ్యక్తి, పలానా వస్తువు అనే పేరుతో అనే పర్టికులర్గా చెప్పలేకపోయినటువంటి వాటిని ఏమంటామంటే ఇండిఫినైట్ ప్రొనౌన్ అంటాము. పర్టికులర్గా తెలియజేయనటువంటి వాటిని జనరల్ వేలో చెప్తే దాన్ని ఇండిఫినైట్ ప్రొనౌన్ అంటాం. సమ్మన్, సంబడి, ఎవ్రీబడి, ఎవ్రీవన్, ఎనీథింగ్, ఎనీబడి, ఎనీవన్, నో వన్, ఫ్యూ, ఆల్, నన్, నథింగ్, సంథింగ్, ఎనీథింగ్, ఎవ్రీథింగ్, ఎనీ. దీస్ ఆల్ ఆర్ ఎగ్జాంపుల్స్. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. డెమాన్స్ట్రేటివ్ మీన్స్ షోయింగ్, మేకింగ్ సంథింగ్ క్లియర్ కట్గా చెప్పడం అనమాట. దీస్ ఆర్ యూజ్డ్ టు పాయింట్ ఆబ్జెక్ట్స్. దిస్, దట్, దీస్, దోస్ అంటే క్లియర్ కట్గా ఇది నాది, నీది, ఇది నీది అని అలా క్లియర్ కట్గా చెప్పడం అనమాట. డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్. ఈచ్, ఎయిదర్, నైదర్ వర్డ్స్ ఆర్ ఇన్ సబ్జెక్ట్ ప్లేస్ దెన్ వీ కాల్ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్. ఏవైతే ఈచ్ కానీ, ఎయిదర్ కానీ, నైదర్ కానీ సెంటెన్స్లో సబ్జెక్ట్ ప్లేస్లో ఉంటే దాన్ని డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అంటాము. ఎగ్జాంపుల్ ఈచ్, ఎయిదర్, నైదర్. ఎంఫటిక్ ప్రొనౌన్. వేర్ ద ప్రొనౌన్ ourselves, yourself, himself, herself, themselves, itself are used with a noun or pronoun for emphasis. They are called emphasizing pronoun. నౌన్ ప్రొనౌన్ ప్లేస్లో ఉండి, నౌన్ ప్రొనౌన్ తోటి ఉండి అవి గట్టిగా నొక్కి అంటే స్పష్టంగా చెప్పడము అని అర్థం అనమాట. ఇవి కనుక ఉన్నట్లయితే హిమ్సెల్ఫ్, హర్ సెల్ఫ్, దెమ్ సెల్ఫ్స్ ఇవన్నీ ఉన్నట్లయితే వాటిని ఎంఫటిక్ ప్రొనౌన్ అంటాం. మై సెల్ఫ్, యువర్ సెల్ఫ్, హిమ్ సెల్ఫ్, హర్ సెల్ఫ్, దెమ్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్, యువర్ సెల్ఫ్. దీస్ ఆర్ ఎంఫటిక్ ప్రొనౌన్. ఎంఫటిక్ ప్రొనౌన్కి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్కి ఒకే విధంగా సిమిలర్గా ఉంటుందన్నమాట. ఎంఫటిక్ ప్రొనౌన్ అంటే సెంటెన్స్లో సబ్జెక్ట్ ప్లేస్లో ఉంటుంది. ఓకే, అలాగే సబ్జెక్ట్ నౌన్ ప్రొనౌన్ తర్వాత ఎంఫటిక్ ప్రొనౌన్ వస్తుందన్నమాట. అలాగే
రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అయితే ఆబ్జెక్ట్ ప్లేస్లో వస్తుంది. ఇదేం సబ్జెక్ట్ ప్లేస్లో ఉంటుంది, ఇదేం ఆబ్జెక్టివ్. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంటుంది. రెసిప్రోకల్ ప్రొనౌన్. ద రెసిప్రోకల్ ప్రొనౌన్ ఎక్స్ప్రెస్ ఏ మ్యూచువల్ ఆర్ రెసిప్రోకేటెడ్ రిలేషన్షిప్. మ్యూచువల్ అనమాట, పరస్పరం అన్న మీనింగ్ వస్తుంది. వన్ అనదర్, ఈచ్ అదర్. వన్ ఈచ్ అదర్ అంటే మోర్ 2 మెంబర్స్ ఉన్నప్పుడు ఈచ్ అదర్ యూజ్ చేస్తారు. వన్ అనదర్, మోర్ దాన్ 2 మెంబర్స్. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.